గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మా విలేజ్లోని ఒక అన్నను అయితే కోల్పోయాం. చోడుపల్లి ఎర్రయ్య అనే అన్నను కోల్పోయాం. ఆ అన్నని ఏ విధంగా అయితే మేము కోల్పోయామో మీకు స్పష్టంగా చూపించడానికి అయితే ఈ మీడియా ముందుగా నేనైతే వచ్చాను. ఈ అన్నయ్యని అయితే ఇప్పుడు ఏ చేప అయితే లాగుందో దాన్ని కుమ్ముకొని అంటారో అది మనిషి కంటే ఎత్తు మనిషి కంటే లో ఉంటుంది. ఆ చేప ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ చేప ప్లేస్లోనే మా ఓడిని అనుకుంటున్నాం. చోడుపల్లి ఎర్రయ్య అనే మత్స్యకారుని సముద్రంలోకి వీడ్చుకెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మా విలేజ్లోని ఒక అన్నను అయితే కోల్పోయాం. చోడుపల్లి ఎర్రయ్య అనే అన్నను కోల్పోయాం. ఆ అన్నని ఏ విధంగా అయితే మేము కోల్పోయామో మీకు స్పష్టంగా చూపించడానికి అయితే ఈ మీడియా ముందుగా నేనైతే వచ్చాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తానో చూడండి. ఈ అన్నయ్యని అయితే ఇప్పుడు ఏ చేప అయితే లాగుందో దాన్ని కుమ్ముకొని అంటారో అది మనిషి కంటే ఎత్తు మనిషి కంటే లో ఉంటుంది. ఆ చేప ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ చేప ప్లేస్లోనే మా ఓడిని అనుకుంటున్నాం. చూడండి మా ఓడు చేపగా లాగి ఈ ఏ విధంగా మన అన్నని ఎలా తీసుకెళ్ళిపోయిందో, ఆ అన్న గురించి ఇంకో అన్న ఎలా దూకాడో, ఎలాగా ఆ సమయంలో ఆ సంఘటన ఎలా జరిగింది మీకు స్పష్టంగా చూపించడానికి చూడండి ఏ విధంగా మా వాళ్ళు రెడీగా ఉన్నారో. ఓకే ఇప్పుడు స్పష్టంగా చూపిస్తాను చూడండి. ఓకే సో ఇప్పుడు కొమ్ముకోనం చేప వాటర్లోకి వెళ్ళిపోద్ది. జంప్. ఓకే మీరు ఎర్రయ్య ఎర్రయ్య ఇప్పుడు అన్న ఎర్రయ్యనారా ఇంకో ఎర్రయ్యగా ఇక వెళ్ళు ఎర్రయ్యగా తర్వాత ఎర్ర ఇది దీనికి కాలు కొంచెం చిట్టుకో దాపండు స్పీడీరా. అది ఒక అన్న అయితే చేపలు లాగుతున్నాడు చూడండి ఏ విధంగా లాగుతున్నాడో. ఆ విధంగా అయితే చేపలు లాక్కొచ్చారు బోర్డు దగ్గరకు రాగానే చూడండి అలాంటి తువ్వ చేపను పట్టడంలో చాలా ట్రిక్కులు తెలియజేయాలి. అంతే ఇందులోనే చాలా అనుభవం కలిగి ఉండాలి. చేపను వదలడం లాగడం చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ మన వాడైతే ఏ విధంగా దగ్గరికి అయితే లాగుతున్నాడో. అవ్వదు, చేపకి గాలం ఊడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. వదలడం లాగడం చేస్తూ ఉండాలి. మా ఓడైతే చూడండి ఏ విధంగా వస్తున్నాడో. రా మాట్లాడకంటానా ఇంకా బోర్డు దగ్గరికి అయితే వచ్చాడు చూడండి ఫ్రెండ్స్. సో ఆ రోజు ఎర్రయ్య చేసిన మిస్టేక్ ఏంటి? ఇంకా చూడండి ఇప్పుడు ఎర్రయ్య చేసిన మిస్టేక్ ఏంటంటే కాలుకి చుట్టుకోపండు ఇలా కాలుకి చుట్టుకుపోయింది. చూసుకోలేకపోవడం వల్ల ఒకసారికి చేపకి చూడండి ఏ విధంగా వేసాడు గేలము వేసాడు. వేసిన వెంటనే ఆ చేప లాగే పోర్స్ని మా నోడు ఆపలేకపోయాడు. అందుకని చేతిలో ఉన్నది వదిలేసాడు. ఆ టైప్లో అలా ఈడ్చిపోయింది. చూడండి ఏ విధంగా వెళ్ళిపోతున్నాడో. అలాగా అంత స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాడు. ఆ స్పీడ్కి వెళ్ళిపోయాడు కదా. అలా వెళ్ళిపోయిన వెంటనే ఆ సమయానికే ప్రాణమే మనకు ఊపిరి అందదు సముద్రంలోనే. ఇంకా సపరేట్గా వేసే సమయంలో వేసాడు సార్. వేసిన తర్వాత ఆ అబ్బాయికి తాడు చుట్టుకొని చేపలు ఆగలని చేపతో పాటు నీటిలోకి వెళ్ళిపోయాడు సార్. దాని తర్వాత నేను సపరేట్ తాడు పట్టుకొని దూకి వెళ్ళి 20 నిమిషాల పాటు సముద్రంలో వెతకడం జరిగింది సార్. ఆయన నా చేతికి చెప్పలేదు సార్. నాకు పడే కొమ్ముకొని ఉన్న చేప దాదాపు 200 కేజీలు పైగా వెయిట్ ఉంటుంది సార్. అది ఆయన నా ప్రాణమిత్రుడు సార్. చోడుపల్లి ఎర్రయ్య ఆయన. అంటే ఆ టైంలో మరి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అబ్బాయిని స్విమ్ చేసి రక్షించడానికి అవ్వలేదు? ఆ సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళు తమ్ముడు అనేవాడు వీడు మా అన్నయ్యకు ఎక్కడైతే కాలుకి చుట్టుపోయింది కాలుకి గాయమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఈ తాడుని అయితే కోసేసాడు, కత్తిరించాడు మధ్యలోనే. ఆ కత్తిరించేసిన సమయంలో మనోడు సేఫ్ అయ్యాడు. అప్పటికే మీదకొచ్చే సమయంలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకో తాడు ఉంది కదా చేపకొని గేలం ఇక్కడికే కట్ చేసాడు కాబట్టి మిగతా తాడు మొత్తం చేపతో ఉండిపోయాడు మనోడు. ఉండిపోవడం వల్ల ఆ తాడుకి ఆ చిన్నగా తాడు ఉన్నది దానికి ఉండడం వల్ల
మా నోన్ కూడా కిందకి లాక్కి వెళ్ళిపోయింది, కిందకి ఊపిరి అందలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. అయినా పోరాడి ఏదోలాగా తెప్పించుకొని మీదకైతే వచ్చాడు. వచ్చి అప్పటికే పూర్తిగా ప్రాణం పోయింది. ప్రాణం పోయే సమయంలో మన ఎల్లాజీ అన్న వాసుపల్లి ఎల్లాజీ అన్న అయితే ఏ విధంగా దూకాడు చూడండి. వాసుపల్లి ఎల్లాజీ అన్న ఆ విధంగా దూకాడు. అలా మనిషి దగ్గరికి అయితే వెళ్ళాడు, ఆ విధంగా చేతులు ఎత్తాడు. ఎర్రయ్య అన్న అలా చేతులు ఎత్తిన వెంటనే ఇలా ఎల్లాజీ అన్న ఈ విధంగా చాలా స్పీడ్గా అయితే వెళ్ళాడు. ఆ బోట్లో ఉన్న ధనరాజు ఇంకో వ్యక్తి ఆ కొర్లయ్య, ఎర్రయ్య తమ్ముడు కొర్లయ్య చూస్తున్నాడు. చాలా భయంతో ఏం జరుగుతుందనే చాలా భయంగా చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో మన ఎర్రయ్య అనే అన్న కిందకైతే వెళ్ళిపోయాడు. అగో ఆ విధంగా కిందకైతే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. అలా కిందకి వెళ్ళి తర్వాత చాలాసేపు ఈ ప్లేస్ని సెర్చ్ చేసాం. సెర్చ్ చేసి ఆ మొత్తం చూసాం. అన్నయ్య అయితే మీదకు రాలేదు. మీదకు రాకపోయేసరికి ఆ రోజు ఏంటంటే తెరచేప మీద వేట చేసాం. ఇంజిన్ లేకుండా తెరచేప మీద వేట చేయడం వల్ల మనిషి ఉండే ప్లేస్కి మనం స్పీడ్గా వెళ్ళలేకపోవడం వల్ల అన్నయ్యని అయితే ఆ సమయంలో కోల్పోయాం. అది ఏది సహకరించలేదు. ఆ రోజు గాలిగే ఇలాగే ఉన్నది, సముద్రం కూడా ఈ విధంగానే ఉన్నది. చూసారు కదా, అక్కడ ఉండి మనిషిని కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది మొత్తం. అంత స్పీడ్గా వచ్చిందో చూసారు కదా. అందుకే ఆ అన్నయ్యని అంత దూరంలో వదిలేసి బోట్ అంతా వచ్చేసరికి మళ్ళీ తిప్పుకొని ఇలాంటి ఒక తెడ్డుతోటి దగ్గరికి వెళ్ళారు. తెడ్డుతోటి వెళ్ళలేకపోయారు స్పీడ్గా. అదే ఇంజిన్ ఉంటే కాపాడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాం. ఇంజిన్ లేకపోవడం వల్ల తెడ్డుతోని వెళ్ళేసరికి అన్న వెళ్ళే లోపే అన్న కిందకు పోయాడు సముద్రం లోపల. ఆ బాడీ కూడా ఇప్పుడు వరకు కూడా దొరకలేదు. గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేస్తుంది బాడీ గురించి. కానీ 2 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ హెలికాప్టర్ ద్వారా కూడా అయింది, కానీ ఇంకా బాడీ అయితే దొరకలేదు. కొనసాగిస్తున్నారు కానీ బాడీ అయితే దొరకలేదు. సముద్రంలో చేప చాలా ఒక అవసరమైతే ఒక 10 మందిని లాగే కెపాసిటీ ఆ చేపకు ఉంటుంది. అంత డేంజర్ ఫిష్ అది కొమ్ముకోనం అనేది. దాన్ని తట్టుకోలేకపోయారు. ఈ అబ్బాయి అయితే తిని కూడా చోడుపిల్లి ఎర్రయ్య సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికి తన తోటి మత్స్యకారులు పడవలు పట్టుకెళ్ళడం వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే 25 మైళ్ళ దూరంలో, అంటే సుమారుగా చెప్పుకోవాలంటే ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఒడ్డు నుంచి ఉంటుంది. చాలా లోతుగా ఉంటుంది. అలాగే అలా అంత దూరంలో వెతకడం అంటే తన తోటి మత్స్యకారులకు కూడా చాలా కష్టమైపోయింది. వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్న ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా వాళ్ళ నాన్నగారిని కూడా కోల్పోయారు. ఆ విధంగానే ఇప్పుడు ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న ఎర్రయ్య అన్న కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ తెల్లి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మా మత్స్యకారులకి ఇది ఒక విధంగా చెప్పలేంత అలవాటు అయిపోతుంది. మా మనుషులు కోల్పోవడం, ఏడవడం, మా దుఃఖం అనేది అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇది ఒక్కసారికి జరిగింది కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా పూర్వీకులు అయితే చాలామందిని కోల్పోయాం. నడి సముద్రంలో జారి పడిపోయి ఎవరు చూడకుండా ఆ మనిషిని అలాగే వదిలేయడం. స్విమ్ చేస్తారు కానీ ఎంతసేపు చేస్తారు? ఒక బాగంటే 1 గంట 2 గంటలు. ఇంత రిస్క్ అని తెలిసి కూడా మళ్ళీ వేట తరతరాలుగా పిల్లలు మళ్ళీ ఎందుకు ఏదైనా చదువుకొని మంచి జాబ్ చేసుకోవాలంటే మా జీవనాధారం, మా వృత్తి, మా తాతల కాలం నుండి ప్రతి ఒక్కరైతే ఈ చేపల వేటని కొనసాగించారు. మాకు కూడా నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నామంటే ఇక్కడ ఉన్న మాకు జాబులు కూడా అంతలాగా ఇవ్వట్లేదు ఎవరు. ఏ విధంగా ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూలకి వెళ్తున్నాం, డిగ్రీలు చేసి ఉన్నాం ప్రతి ఒక్కరు. ఇక్కడ నేను డిగ్రీ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నాను. ఇంటర్వ్యూలు కూడా వెళ్తున్నాను. మన మత్స్యకారులు అనేసరికి కొంచెం దూరం పెట్టేస్తున్నారు మమ్మల్ని. అందుకని ఇదే ఫీల్డ్, ఇదే వృత్తిని ఎంచుకొని ఎంత చదువుకున్నా మళ్ళీ ఇదే వేటకి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మా విలేజ్లోని ఒక అన్నను అయితే కోల్పోయాం. చోడుపల్లి ఎర్రయ్య అనే అన్నను కోల్పోయాం. ఆ అన్నని ఏ విధంగా అయితే మేము కోల్పోయామో మీకు స్పష్టంగా చూపించడానికి అయితే ఈ మీడియా ముందుగా నేనైతే వచ్చాను. ఈ అన్నయ్యని అయితే ఇప్పుడు ఏ చేప అయితే లాగుందో దాన్ని కుమ్ముకొని అంటారో అది మనిషి కంటే ఎత్తు, మనిషి కంటే లావు ఉంటుంది ఆ చేప. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ చేప ప్లేస్లోనే మా ఓడిని అనుకుంటున్నాం. చోడుపిల్లి ఎర్రయ్యనే
మత్స్యకారుడిని సముద్రంలోకి వీడ్చుకెళ్ళిపోయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు